హాయ్ అండి, నేను మీ మాన్య. వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. ఈరోజు వీడియోలో మనం కర్ణాటక స్టైల్ చికెన్ సాంబార్ లేదా చికెన్ సారు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి 1 కేజీ చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా మిక్స్ చేయడం వల్ల చికెన్ అనేది కుక్కర్కి మెత్తుకోకుండా ఉంటుందండి. సో అంటుకోకుండా ఉండాలంటే మనం ఆయిల్ అనేది కంపల్సరీ వేయాలి. స్టార్టింగ్లోనే మనం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి. చికెన్కి నీసు వాసన అనేది లేకుండా చికెన్ అనేది పసుపు ఉప్పుతో ఇంకా ఆయిల్తో బాగా ఫ్రై అవుతుంది. సో ఇలా మనం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టినే దీనిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడు, ఇలా ఆయిల్ అనేది బయట రావాలి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా 1 or 2 గ్లాసెస్ అనేది వాటర్ చికెన్కి యాడ్ చేసి మనం ఒక 2 to 3 విజిల్స్ పెట్టుకున్నట్లయితే ఈ పెద్ద బాయిలర్ చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. సో ఇంకో సైడ్ మనం అది విజిల్ వచ్చేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం నేను ఇక్కడ 3 ఇంచులు అంత చెక్క తీసుకున్నాను. 2 కప్స్ అన్ని ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్, ఈ చెక్క లవంగం అనేది మనకి ఇందులో బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక 2 to 3 టమాటోస్ అనేది కట్ చేసి వేసుకోవాలి. మీరు దీనిని పచ్చిగా కానీ పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకుంటా ఉన్నానండి, పచ్చి స్మెల్ రాకూడదని చెప్పేసి. ఇలా ఇది మొత్తం మనం రోస్ట్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes దాకా రోస్ట్ చేసుకున్నట్లయితే బాగా ఉడికిపోతుంది ఆనియన్స్, టమాటోస్ అనేది. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది 2 tablespoons వేసి పచ్చిదానిని ఇంకో 2 minutes దాకా మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మనకి థిక్నెస్ ఎలా కావాలో దాన్ని బేస్ చేసుకొని కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలండి. నాకు మీడియం థిక్నెస్ కోసం నేను ఇక్కడ హాఫ్ కొబ్బరి మాత్రం వేసుకుంటా ఉన్నాను. మీరు సాంబార్ అనేది థిక్గా కావాలంటే మీరు 1 కొబ్బరి ఫుల్ వేసుకోవచ్చండి. ఇలా వేసి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర గుప్పెడంతో వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన మసాలా అనేది రెడీ అయిపోతుంది. సో ఈ మొత్తాన్ని చల్లార్చుకొని మనం బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్లయితే ఇంతలోపు మనకి ఇక్కడ చికెన్ అనేది చూడండి, నాకు ఇక్కడ 3 విజిల్స్ పెట్టుకున్నాను. పెద్ద బాయిలర్ చికెన్ అనేది బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా వేసి ఇంకా బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు నేను టేస్ట్ కోసం 2 tablespoons ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటాను. ఇంకా కారం కోసం నేను ఇక్కడ 2 tablespoons దాకా కారపొడి వేసుకుంటా ఉన్నానండి. ఇప్పుడు ఇది మొత్తం మనకి సాంబార్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిని మనం ఓపెన్లో పెట్టి ఇంకొక 5 to 10 minutes దాకా ఉడికించుకున్నట్లయితే మన కర్ణాటక స్టైల్ చికెన్ సాంబార్ లేదా చికెన్ సారు అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా 5 minutes బాయిల్ అయిన తర్వాత మనకి ఇలా ఉడికిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మనం దోశ, ఇడ్లీ